ఇది ఎన్నికల సమయంలో ఒక దేశ రక్షణ మంత్రి చేసేటువంటి వ్యాఖ్య రాజకీయాల కొరకే తప్ప అది రియల్ గా ప్రభుత్వం మరి 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఎందుకు మరి కైవశం చేసుకోలేదు? అందువల్ల ఇలాంటి స్టేట్మెంట్స్ ఎలక్షన్ టైంలో రాజకీయ ప్రయోజనాల కొరకు చేయడమే తప్ప కాంక్రీట్ గా ఈ 10 ఏళ్లలో పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి భారతదేశంలో విలీనం చేస్తానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మకమైన చర్యలు ఒక 2 చెప్పండి నాకు. దిస్ ఇస్ స్టెప్స్. ఇంకా మేము ఈ పని చేసాము 1 2 3 4 5 పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి ఇండియాలో విలీనం చేస్తానికి అది చెప్పమనండి. రక్షణ మంత్రిని కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక 5 చర్యలు చెప్పమనండి. ఎక్కడా లేదు. ఈ 10 ఏళ్లలో మీరు నాకు మీడియాలో ఉన్న చూపెట్టండి ఎక్కడైనా. ఎలక్షన్ల టైంలో అది జనరల్ ఎలక్షన్ అయినా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ అయినా, దేశంలో అసెంబ్లీ ఎన్నికలు అయినా దాన్ని రాజకీయాలకు ఆ సెంటిమెంట్ రౌజ్ చేయడం తప్ప లెట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే టేక్ సమ్ యాక్షన్. విల్ అప్రిషియేట్ కదా, విల్ వెల్కమ్ ఇట్.